ఓకే, నువ్వు ఏదైనా డెవలప్మెంట్ చేస్తామంటే మేము వ్యతిరేకం కాదు. బట్ డోంట్ డూమ్ దిస్ సిటీ, మైటీ సిటీ. ఈ సిటీని నాశనం చేయొద్దు. బట్ డోంట్ ఫూల్ ద పీపుల్ ఆఫ్ దిస్ విశాఖపట్నం బై సేయింగ్ ఐఎమ్ జనరేటింగ్ దిస్ మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అది తప్పని నేను చెప్తున్నాను అనమాట. టచ్ అవుట్ డేటా సెంటర్, వెరీ గుడ్. ఐఎమ్ ఆల్సో విత్ యూ. వైఎస్ఆర్సీపీ హ్యాండ్ హోల్డ్స్ యూ. ఓకే, బట్ ఎక్కడ ఈ ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ సిస్టమ్ ఎక్కడ ఉంది? మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 22,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తావు అనేది ఆదాన్ని ఒప్పందం చేసుకుంది. అది ఏం చేసావు ఇప్పుడు? తొంగలు తెచ్చావు, నీ డస్ట్బిన్లో వేసావా నువ్వు? యూత్ని జాబ్ ఎక్కడ క్రియేట్? ఈ డేటా సెంటర్స్ అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ మహా అయితే ఈ 3 ప్లేసుల్లో నువ్వేమో తర్లువాడ, తర్వాత ఏమో ఇంకోటేమో అది అడివారము, ఇంకోటి తీసుకొచ్చి నక్కపల్లిలో పెడతా ఉన్నావు. ఈ పెట్టినవన్నీ కూడా ఏంటంటే నువ్వు కావాలని చెప్పేసి నువ్వేమో అమరావతి పట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నావు. ఆ సుందర్ బీచే చెప్పాడు, అరే పిచ్చనా కొడక అది అవ్వదు, ఎందుకంటే మాకు కావాల్సిన సముద్రం ఉండాలి, అటువైపు 13 కంట్రీలకి నేను పంపించాలి, అండర్ గ్రౌండ్ సీ కేబుల్కి పంపించాలి, మలేషియాకి, సింగపూర్కి, ఆస్ట్రేలియాకి వెళ్తాయి, నీకు పెట్టింది నీ దగ్గర వర్క్ చేయదు ఏ డేటా సెంటర్, మాకంత కంట్రోల్ సెంటర్స్ బోల్డ్ ఉన్నాయి, ఆ కంట్రోల్ సెంటర్స్ని మేము పని చేసుకుంటాము. ఈ రోజు ఇక్కడ ఏదైనా రిపేర్ వచ్చిందంటే మేము ఇక్కడికి వచ్చి రిపేర్ చేసాము, మా కంట్రోల్ సెంటర్. ఒక అమ్మాయిని ఇస్తానంటే ఎవడైనా ఎత్తుకెళ్ళిపోతాడు ఈరోజు. అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఇరువులు కూర్చొని ఒప్పందాలు చేసుకొని కట్నం ఎంత ఇదంతా అదంతా మాట్లాడుకొని చేసుకుంటారు. ఎంత చెత్తం కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా ఇదంతా ఎంత మా ఆదాని కుటుంబంలోనైనా సరే ఎవరైనా సరే ఇది జరుగుతుంది, అంతే కదా. నువ్వు అపనంగా ఇచ్చేదంటే ఎవడైనా తీసుకెళ్ళిపోతున్నాడు ల్యాండ్ని. ఇదేమైనా సరే విశాఖపట్నం నీ అడ్డ నువ్వు 5 సంవత్సరాల పరిపాలనకు ఇచ్చారు అంతేనే. రిసోర్సెస్ని కాపాడవలసిన బాధ్యత గవర్నమెంట్తో ఉంటుందన్నమాట. 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీసా ఈ యొక్క గూగుల్కి? సుందర్ పిచ్చయ్యని చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. పిచ్చోడా వాడి? నిజంగా పిచ్చోడా? లేదనుకుంటే గూగుల్ ఏమైనా అడుగు తింటుందా? అడుగు తింటుందా? నేను అడుగుతా ఉన్నాను. దర్ అఫోర్డబుల్, దే కెన్ పర్చేస్ ల్యాండ్. ఓకే, యూ క్యాన్ గివ్, ఐమ్ టెలింగ్ యూ లోకేష్, యూ క్యాన్ గివ్ ఫుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 22,000 crores ఆఫ్ సబ్సిడీస్ ఇచ్చే పర్లేదు. బట్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ టు బి జనరేటెడ్. దాని శ్వేతపత్రం రిలీజ్ చేయి. But we don't believe in you, Lokesh and Chandrababu Naidu. We believe in Sundar Pichai statement. Statement Chepandi. This many jobs I am going to generate in Visakhapatnam by bringing this 1 gigawatt AI data center in చెప్పేసి. AI data center ఏమో అది ఎంత నీళ్ళు మన సోర్సెస్ వాడుతుంది. 5 TMC వాటర్ అంటే 5 TMC అంటే 1000 మెట్రిక్ క్యూబిక్ ఫీట్ అంటే 1000 మెట్రిక్ క్యూబిక్ ఫీట్ అని ఎంత తెలుసా అండి? ఇటువైపు 1000 ఫీటు, ఇటువైపు 1000 ఫీటు, ఇలాగ 1000 ఫీట్లు, కింద డెప్త్ 1000 ఫీటు. అంత వాటర్ 5 గంటలు తాగేస్తుంది. అది 20% వేస్ట్ వాటర్ వదులుతుంది. అది ఎక్కడ పంపిస్తావు నువ్వు? ఆ వేస్ట్ వాటర్ మరి సముద్రంలో వదిలేస్తావు నువ్వు. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలన్నమాట. ఈరోజు ఈ గజల్స్ ఎనర్జీ గజల్స్ అన్నింటినీ కూడా వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా తరిమేస్తున్నాయి. మాకొద్దు ఇవన్నీ కూడా ఈ డేటాస్ అని. ఎందుకంటే నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ 24/7. ఈరోజు ఒక ఏసీ పెట్టుకుంటేనే మన కార్బన్ డైఆక్సైడ్ ఎంత వస్తుందండి? మనం ఏసీ మనం పీల్చామంటే అదొకలాగా అయిపోద్ది ఒక ఏసీకే. అలాంటి కొన్ని లక్షల టన్నుల ఏసీలు పనిచేస్తుంటాయి అన్నమాట నిరంతరం కూడా. చల్లదనంకి, వాటర్, కూలింగ్కి ఎంత ఎమినేట్ చేస్తుందండి ఈ 1 gigawatt అంటే 1000 megawatts కెపాసిటీ. ఇది 50 కోట్ల కేజీల కార్బన్